హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో లెక్ ప్రాబ్లంలో ఫ్యూచర్ని ఇలా కోట్ చేశారు. మనకి ఐలాండ్ని ఈ విధంగా కోట్ చేశారు. అయితే జెర్సీ పదాన్ని ఏ విధంగా కోట్ చేస్తారనేది అడుగుతున్నాడు. సో ఫ్యూచర్ని ఎలా కోట్ చేశాడనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. FUTURE ఇది ఫ్యూచర్. సో ఈ పదాన్ని ఎఫ్ ప్లేస్లో ఐ రాశారు. XWXUH ఇది మనకు రాసింది. సో ఇది 6th లెటర్, ఇది 9th లెటర్, అంటే మధ్యలో +3 ఉందమ్మా. యూ నుంచి ఎక్స్కి వచ్చినప్పుడు కూడా మనకి +3 అవుతుంది, ఎందుకంటే ఇది 21st లెటర్, ఇది 24th లెటర్. సో ఇక్కడ +3 ఉంది. సో అలాగే టీ అంటే 20th లెటరు, W 23 లెటరు కాబట్టి +3. ఇక్కడ 21 24 కాబట్టి +3. 18 21 +3. 5 8 +3. సో టోటల్గా +3 యాడ్ అవుతూ వస్తుంది. అదేవిధంగా ఐలాండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, అదే ఫాలో అవుతుందో లేదా. సో ఇక్కడ 9 అంటే 12th లెటర్ రావాలి. సో ఎల్తో స్టార్ట్ అయింది. ఎస్ మనకు 19th లెటరు 22 రావాలి. సో కాబట్టి వి వచ్చింది. ODQG. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, ఇక్కడ 12 అంటే +3, 15th లెటర్ ఓ వచ్చింది. సో 1 అంటే +3 డి వచ్చింది. అలాగే N 14, సో Q ఈజ్ 17, సో D4 G అంటే 7. సో కాబట్టి ఇక్కడ రూల్ ఏంటంటే +3 యాడ్ చేసుకుంటూ పోవాలి. సో జెర్సీ అనే పదం తీసుకుందాం. JERSEY. సో జే అనేది 10th లెటర్, మనకి 13th లెటర్ కావాలి. సో ఫస్ట్ లెటర్ M రావాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ M ఉన్నవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో సెకండ్ లెటర్ హెచ్ వచ్చేస్తుంది. థర్డ్ లెటర్లో టీ కానీ యూ కానీ రావాలి. సో 4th లెటర్ వి వస్తుంది. సో 5th లెటర్ చెక్ చేయాలి. 6th లెటర్ మనకి బి వస్తుంది. సో ఇవి చెక్ చేయక్కర్లేదమ్మా, ఈ 2 లెటర్స్ చెక్ చేస్తే సరిపోతుంది. సో R18 21st లెటర్ రావాలి. 21st లెటర్ మనకి యూ కదా, MHUVHB. సో ఇంకా ఈ చెక్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ చేసినా కూడా ఇది 5 + 3 అంటే 8. సో ఇక్కడ హెచ్ఏ వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.